హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనిబాబు ముస్లిం. వెల్కమ్ బ్యాక్ టు అసిస్టెంట్ డైరెక్టర్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఒక షార్ట్ ఫిలిం సంబంధించిన కథ మనం రెడీ చేసే ప్రాసెస్లో చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. థ్యాంక్ యూ. మీరు కూడా అందరూ ఇన్వాల్వ్ అవ్వండి, నేర్చుకుందాం. ఒక కంప్లీట్ స్క్రిప్ట్ రాయడం ఎలా అనేది డిస్కషన్ చేస్తూ నేర్చుకుందాం. ఓకే. అండ్ ఒక ఇద్దరైతే మటుకి వాళ్ళు మనం అనుకున్న ఐడియా ఏదైతే ఉందో వాళ్ళకొచ్చిన ఒక ఒక స్టోరీ రాసి పంపించారు. ఒకళ్ళు ఇన్‌స్టాగ్రామ్‌లో పంపించారు, ఒకళ్ళు మెయిల్‌లో పంపించారు, అండ్ ఇంకొకళ్ళు యూట్యూబ్‌లో పెట్టినట్టున్నారు. సో రియల్లీ చాలా మంచిగా అనిపించింది నాకు. ఆహ్, నేను చదువుతున్నాను అండ్ మీరు రాసిన కొన్ని పాయింట్స్ అయితే నాకు మంచిగా అనిపించాయి. డిస్కషన్ చేద్దాం. అండ్ అంతకన్నా ముందు మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఒక మోటివేషన్ వస్తుంది. అండ్ ఆల్రెడీ మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే చేయండి. మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మనం ఈరోజు అంటే నేనేమనుకుంటున్నాను అనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అంటే నా పాయింట్ ఎప్పుడు నేను ఒకటి ఆలోచిస్తాను. మన దగ్గర ఒక మినిమం బడ్జెట్లు ఉంటాయి. రీసెంట్‌గానే రీసెంట్‌గానే మనకి తెలిసిన యూట్యూబ్ సబ్స్క్రైబరే మనం కలిసినప్పుడు తను నాకు చాలా కష్టపడుతున్నాడు, చాలా అదే హార్డ్ వర్క్ చేస్తున్నాడని నాకు అనిపించింది. సో మీరేం చేస్తున్నారు అన్నప్పుడు నేను ఒక షార్ట్ ఫిలిం ప్లాన్ చేస్తున్నాను. బట్ ఎవ్వరు తీయని షార్ట్ ఫిలిం, అసలు ఎవరు టచ్ చేయని షార్ట్ ఫిలిం నేను చేయాలని చెప్పేసి రాస్తున్నాను. ఒక 6 మంత్స్ 1 ఇయర్ నుంచి. విఎఫ్ఎక్స్ బాగా ఖర్చు అవుతుంది బ్రో, సో అందుకనే కొంచెం డిలే అవుతుంది అన్నాడు. సో నా పాయింట్ ఏంటి అంటే, బడ్జెట్ ఉంటే ఓకే. సో వాటి కోసం మళ్ళీ ఒక 6 మంత్స్ వెయిట్ చేస్తున్నాను అన్నప్పుడు నాకు అనిపించింది అసలు, అంటే ఇప్పుడు నీకు మనకి యూట్యూబ్ స్థాయిలో అయితే మూవీస్ అయినా కూడా సరే, ఇప్పుడు యూట్యూబ్ స్థాయిలో సక్సెస్ఫుల్ అయిన షార్ట్ ఫిలిమ్స్ ఉన్నాయి. ఇప్పుడు అదే సూర్య వెబ్ సిరీస్ కానీ, అలానే షణ్ముఖ్ది ఒక లవ్ స్టోరీ ఉంటుంది. నెక్స్ట్ 21 Weds 30 కానీ, కొత్త పోరడు, వాట్ ఎవర్ ఏవైతే హిట్ అయినాయో ఆ షార్ట్ ఫిలిమ్స్ అన్నీ చాలా సింపుల్వి, మన రియల్ లైఫ్లో ఉండేవి, రిలేటబుల్ కంటెంట్. సో వాళ్ళంత ఎంగేజింగ్ చేయగలిగారు అండ్ వాళ్ళకి చాలా పెద్ద రికగ్నైజ్ వచ్చింది. సో మనం నేర్చుకుంటూ అలా చేయొచ్చు అని నా పాయింట్. సో అంటే చేసిన వెంటనే అంత రికగ్నైజ్ వస్తుంది అని కాదు, కానీ మనం ఎవ్వరూ తీయనిది చేస్తే మనకి పేరు వస్తుంది, లేకపోతే మనం చూసి వేరే ప్రొడ్యూసర్లు వస్తారని అయితే నేను 100% అది కరెక్ట్ కాదు అని చెప్పేసి అనుకుంటాను నేను. సో మనకున్న బడ్జెట్లో మంచి రిలేటబుల్ కంటెంట్ తీయడానికి అయితే ట్రై చేస్తే మంచిది అని. సో నేను అందుకని ఎప్పుడు బిలీవ్ చేసేది, తెలిసిన కథ అందంగా చెప్పాలి. సో అందులో మన ఎమోషన్ ఎలా తీసుకురాగలం, డ్రామా ఎలా పండించగలం, సో అది మనల్ని మన ఆడియన్స్ చూస్తారు. అండ్ మనం ఎవరికైతే పంపిస్తాం, ఓకే వీడు ఎంత డ్రామా హోల్డ్ చేయగలిగాడు అంటే ఎమోషన్ కలిగాడు వాడికి ఉన్న బడ్జెట్లో, సో వీడి దగ్గర స్టఫ్ ఉంది అనుకుంటారు. అండ్ రిలేటబుల్ మనకి ఎక్కువ ఫ్యాన్స్ని ఇస్తుంది అబ్బా, ఇక మన మీద నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది. సో అది మనం మిస్ చేసుకుంటున్నాము అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో మన వాళ్ళు ఎస్పెషలీ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో అండ్ ఇది గుడ్డిగా ఫాలో అవ్వమనేది నేను చెప్తాను, రిలేటబుల్ కంటెంట్. సో అది అంటే గుడ్డిగా అంటున్నానంటే నచ్చితే ఫాలో అవ్వండి అబ్బా, అంతే. నెక్స్ట్ నేను ఇంకొన్ని బౌండరీస్ పెట్టుకున్నాను. అంటే ఈరోజు ఆలోచించాను దాని మీద. అండ్ సినిమాకి కూడా వేరే సినిమాకి వెళ్ళాను. సో ఉన్న టైంలో నేను ఆలోచించింది ఏంటంటే, మొన్న కొటేషన్ చెప్పాను కదా, నన్ను గుర్తుపెట్టుకుంటూ మోసం చేసిన రాధాలా కాదు, ఎంతో ప్రేమించిన పెళ్లి చేసుకోలేకపోయిన రాధాలా గుర్తుపెట్టుకోమని ఒక లైన్ చెప్పాను కదా. అంటే రాశాను, మంచి ప్రొఫెషనల్గా రాశాను, పెద్దగా గుర్తు రావట్లేదు. సో అలానే ఇంకొక లైన్ వచ్చింది నాకు. సో ఇది సినిమా స్టార్టింగ్లో కానీ లేదా ఎండింగ్లో కానీ పెడదామని. కొన్ని ప్రేమ కథలు కలిసి ఉండడానికి రాయబడవు, జీవితాంతం గుర్తుండడానికి రాయబడతాయి. ఓకే. సో మళ్ళీ చెప్తాను, కొన్ని ప్రేమ కథలు కలిసి ఉండడానికి రాయబడవు, జీవితాంతం గుర్తుండడానికి రాయబడతాయి. సో మనం ఆలోచిస్తున్నప్పుడు సీన్లు ఎలా మొదలు పెట్టాలి అనేవి, లేదా మంచి మంచి కొటేషన్స్ వస్తున్నప్పుడు నేను రాసి పెట్టుకుంటాను నేను. సో అవి ఆ ప్లేస్మెంట్ కుదిరినప్పుడు అక్కడ యాడ్ చేయడానికి. సో అది వచ్చింది ఇది వచ్చింది నాకు మంచిగా అనిపించింది. మంచిగా వచ్చింది. ఇది ఫస్ట్లో పెడదామా లాస్ట్లో పెడదామా అనేది నేను ఇంకా డిసైడ్ అవ్వలేదు, కథ రాస్తున్నప్పుడు చూద్దాం. సో చెప్పాను కదా, ఈరోజు కొన్ని బౌండరీస్ పెట్టుకున్నానని. అదేంటంటే,
1 డేలోనే షూట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు యాక్టర్స్‌ని చూస్తే ఒక మినిమమ్ 5,000 నుంచి 10,000 నిన్నైతే ఏకంగా 18,000 చెప్పారు. అది వేరే విషయం. బట్ నేను తీసుకునే వాళ్ళు ఒక 5,000 నుంచి 10,000 ఒక మంచి యాక్టర్‌ని తీసుకుందామని హీరోయిన్‌ని. అండ్ హీరో ఆహ్, ఓకే. అవైలబిలిటీ ఎవరో మనోళ్ళు టాలెంట్ ఉన్నోళ్ళని పట్టుకుందాం. తర్వాత హీరో, హీరోయిన్ అయిపోయిన తర్వాత డీఓపీ. డీఓపీ అడిగితే ఇప్పుడు 5,000 అన్నారు. నేనైతే మొన్న షార్ట్ ఫిలింకి ఎట్నో నాకు తెలిసిన అతను అని రిక్వెస్ట్ చేసి ఫ్రీగా చేపించుకున్నా. సో, ఇప్పుడు 5,000 కెమెరాకు ఒక 10,000 అంటే షూటింగ్ చేయడానికే 25,000 అండ్ అకామిడేషన్, ఫుడ్. సో, ఫుడ్. సో, ఒక 3,000 వేసుకో కానీ 28,000 షూట్ చేయడానికి అవుతది. అదే నువ్వు 2 రోజు కూడా పెట్టుకుంటే అవ్వదు. నాకు అవ్వదు. అంటే నన్ను నేను ఖచ్చితంగా రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నాను. అలా అని నేను చెప్పాలనుకున్న ఎమోషన్ మిస్ కానీయను. సో, అది నాకు కాన్ఫిడెంట్ ఉంది. మంచి స్క్రీన్ ప్లే, మంచి కథ నేను చెప్తాను ఖచ్చితంగా. అండ్ ఇప్పుడు 1 డేలో షూట్ చేయాలంటే లొకేషన్స్ ఎన్నుండాలి అని అనుకుంటే 2 లేదా 3 లొకేషన్స్. అండ్ బిగినర్ మిస్టేక్‌లు ఏంటంటే ఈ లొకేషన్స్ ఒకటేమో గచ్చిబౌలి అని చెప్పేసి, ఇంకోటేమో అటు సైడ్ తీసుకెళ్ళాననుకో ఏది కేపీహెచ్‌పీ అవతల ఎక్కడో పెట్టేసాననుకో, ఓ 10, 15 కిలోమీటర్ల దూరం ఉందనుకో, ప్రాక్టికల్‌గా వర్కౌట్ అవ్వదు. సో, ఆ 2 లేదా 3 లొకేషన్‌లు ఒక 2 కిలోమీటర్లు, 1 కిలోమీటర్ అవేలోనే కుదిరితే నేను అసలు ఒకే ప్లేస్‌లో పెట్టడానికి ట్రై చేస్తా. ఇది ప్యూర్‌లీ ఎమోషన్ అండ్ రైటింగ్ మీద తీసుకెళ్దాము అని. సో, చూద్దాం. అండ్ తర్వాత ఎన్ని సీన్‌లు? ఓకే. నువ్వు ఒక లొకేషన్ అయినా పెట్టుకో అబ్బా! బట్ ఎన్ని సీన్‌లున్నాయి? ఒక రోజులో ఎన్ని సీన్‌లు మనం చేయగలం? ఇప్పుడు సినిమా అనుకో, ఒక 2-3 నిమిషాల ఫుటేజ్ మనం తీయగలం అంటారు. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ అనుకోండి, యావరేజ్‌న 6-8 మినిట్స్ అనేది యావరేజ్ మినిమమ్. సో, ఇప్పుడు మ్యాక్సిమం నేనైతే మటికి మొన్న చేసిందైతే మటికి తీశాను. ఒక 25 మినిట్స్ తీశాను 1 డేలో. బట్ అది డే అండ్ నైట్ చేశాను. ఆ కథ కూడా అలా డిమాండ్ చేసింది కాబట్టి. బట్ ఇప్పుడు నాకు అది లేదు. అండ్ అమ్మాయితో మన అంత కంఫర్టబుల్‌గా ప్లేస్ ఉండకపోవచ్చు. తనకి ఆ కంఫర్టబుల్ ఇవ్వాలి. టైం పట్టిద్ది. సో, అందువల్ల సీన్స్ కూడా ఒక 5 సీన్‌లు అనుకుంటున్నా. 5 సీన్‌లో మంచి కథ చెప్దాము అని. సో, ఇవి ప్లాన్ చేసుకొని ఇప్పుడు స్క్రీన్ ప్లే ఫార్మాట్ రెడీ చేయడానికైతే మటికి థింక్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే సెకండ్ ఇది ఉందో అది ఆల్మోస్ట్ మ్యూజిక్ కూడా అయిపోయింది. రెడీ అవుతుంది. నెక్స్ట్ మంత్ రిలీజ్ చేస్తా. బట్ అది అయిపోయిన వెంటనే లేదా ముందే ఇది స్టార్ట్ చేస్తాను కదా! క్రేజీ ఎమోషన్ ఒక లవ్ స్టోరీలో క్రేజీ ఎమోషన్ తీసుకురావడం అయితే 100% తీసుకొస్తాను. సో, ట్రావెల్ అవుదాం. కథ డిస్కషన్ చేద్దాం. మంచిగా ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. చూస్తూ ఉండండి. చూస్తే అదే ఎంకరేజ్మెంట్ అబ్బా! అంతే. ఓకే. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్‌తో కలుద్దాం. అండ్ మార్నింగ్ ఒక వీడియో వస్తుంది. ఈవినింగ్ 6కి పక్కా ఒక వీడియో వస్తుంది. చూడండి. టైం తీసుకొని చూడండి. మంచిగా హెల్ప్ అవుద్ది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. బాయ్. జై హింద్.